गणेशाय नमः। मातृभ्यो नमः, पितृभ्यो नमः, गुरुभ्यो नमः। गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు చేసేటువంటి పని ఏమిటంటే, బ్రహ్మదేవుడు అంటే ఆ మహానుభావుడు మనందరినీ సృష్టించడం, మొత్తం అంతా జంతు జాలం ఎదిరించి వృక్షాలేంటి సమస్తం జీవం ఉన్నటువంటి ఏవేవి ఉన్నాయి ఎవరున్నారో వారందరినీ సృష్టించడం పిపీలికాది పర్యంతం. అటువంటి ఆ బ్రహ్మదేవుని గురువుతో ఆ గురువుని బ్రహ్మదేవుడు అంటారు. తర్వాత విష్ణువు అంటే స్థితి కలుగు. స్థితి అంటే అందరికీ చక్కగా ఆరోగ్యకరంగా ఇచ్చే ఆహారాలు ఏవేవి అవసరమో అవన్నీ లక్ష్మీదేవితో సహా, అలాగే బ్రహ్మదేవుడు గారు సరస్వతీదేవితో సహా చక్కగా అటు మనకి విద్యలు అన్నీ సముపార్జింపజేసిన సరస్వతంతో అంటే లక్ష్మీతో కూర్చొని ఆ మహానుభావుడు ఎవరు శ్రీమన్నారాయణుడు మనకు కావాల్సింది ఏవి అవసరమో మనం అందించేటువంటి ఆ మహానుభుడు శ్రీమన్నారాయణుడు. అలాగే ఆయనే మహేశ్వరుడు, పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడు అంటే తర్వాత కైవల్యాన్ని ఇచ్చేటటువంటి శక్తి స్వరూపం. అందరికీ శక్తి ఇచ్చి ఆ మంచి చెడు చూసి వాళ్ళకి పరలోకంలో ఏవేవి అవసరమో అవన్నీ ఆ విధంగా అందించేటువంటి వ్యక్తి. కొన్నాళ్ళు అయిన తర్వాత ఎవరైనా సరే వెళ్ళక తప్పదు. ఉదనకు జనని విశ్లేషణ ఇవన్నీ ఈ ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడితోనే గురువుని పోల్చారు. గురువే బ్రహ్మ, గురువే విష్ణుడు, గురువే మహేశ్వరుడు. అటువంటి గురువుకి నమస్కరిస్తున్నారు. ఒకసారి చెప్పడం జరిగింది. గురువు దేవిగా నమస్కరించాలి. గురువునాం హాస్య సంస్థిత అంటే నుదుటి ఎందు చేతులు దేవికి నమస్కరించాలి. పాలభాగం ఇది గురుస్థానం. అయితే ఈరోజు నేను నాట్యం నేర్చుకునేటువంటి విద్యార్థులతో అసలు నాట్యం అంటే ఏమిటంటే తెలుసుకోవాల్సినటువంటి విద్యార్థుల వారు ఎవరున్నారు వాళ్ళందరూ కూడా అర్థమయ్యే రీతిగా నేను నాట్యం అంటే నృత్యం అంటే నృత్యం అంటే ఏమిటి వాటి గురించి చూడాలని నేను సంకల్పించుకున్నాను. మరి చెప్పమంటారా వింటున్నారా? శ్లోకం చెప్తాను. నాట్యం నృత్యం నృత్యవిధి అనండి. నాట్యం నృత్యం నృత్యవిధి నృత్యవిధి మన నాట్యం నృత్యం నృత్యవిధి నాట్యం నృత్యం నృత్యవిధి మునిభిః పరికీర్తితం నాట్యం తన్నాటకేష్వేవ నాట్యం తన్నాటకేష్వేవ యోజ్యం పూజ్యం పూర్వకథాయుతం రసభావ విహీనంతు నృత్తమిత్యభిధీయతే. నృత్తం ఇతి అభిధీయతే. నృత్తమిత్యభిధీయతే. రసభావ వ్యంజనాదియుతం నృత్యమితీర్యతే. ఏతత్త్రయం విధా భిన్నం లాస్యతాండవ సంజ్ఞకం సుకుమారంతు తల్లాస్యం ఉద్ధతం తాండవం విదుః అని మనకి ఆలంకారికుడు మహానుభావుడు నందికేశ్వరాన్ని
మహనీయులు మనకి చెప్పారు. అభ్యంతరపడం నాట్యశాస్త్రం వాటిలో మనకి అందించారు ఆ మహాభారతాది మహాభారతం. కిందసారి మనం ఏం చెప్పుకున్నాం, భరతకథల గురించి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఈనాడు ఆ భరతం అంటే ఏంటి, నాట్యం ఏంటి, ఆ నాట్యం అంటే ఏంటి తెలుసుకోవాలి. దాని గురించే ఆ శ్లోకాన్ని సంస్కృతంలో మనకు అందించారు. దాని అర్థం మనం తెలుసుకోవాలి కదా. అంటే 3 రకాలుగా మనకి విభజించారు, నాట్యము, నృత్యము, నృత్యము అని మొదలుతారు. అసలు నాట్యం అంటే ఏమిటి, నృత్యం అంటే ఏమిటి, నృత్యం అంటే ఏమిటి తెలుసుకోవాలి. అయితే నాట్యం నాటకేశ్వేవ, నాటకము, నాటకం అంటే ఏంటి, ఒక దృశ్య ప్రబంధం. అంటే అది ఎట్లా ఉంటుందా, పూర్వకథాయుతం, పూర్వీకుల యొక్క చరిత్రని. అంటే పరమాత్మ రామాయణం, మహాభారతం, అలాగే దేవీ భాగవతం, ఆ గణపతి దేవుడి గురించి కొన్ని చరిత్ర పురాణాలు ఉన్నాయి కదా. ఆ పురాణాన్ని దృశ్యంగా చూడటానికి, అంటే చదవటం ఒక ఎత్తు పురాణాలు, దాన్ని దృశ్యంగా అందరికీ అర్థమయ్యే రీతిగా ఆ పాత్రలు వేసుకుంటూ, అంటే సీతారాములాగా, లక్ష్మణులాగా, అలాగే శత్రుఘ్నులాగా, ఆంజనేయ స్వామిలాగా, ఇలా రామాయణంలో ఏ కథకు సంబంధించినటువంటి ఎవరు ఉన్నారు మహనీయులు, ఆ మహానుభావుల యొక్క వేషాలు వేసుకుని అదే ఏ విధంగా ఉంటారో అదే రూపంలో ఉండి, తర్వాత చతుర్విధాగ్రయాలతో కూడుకుని ఉండి, చతుర్విధాలు ఏంటి, ఆంగిక, వాచిక, ఆహార్య, సాత్విక అభ్యయాలంటారు. అభినయం అంటే ఏంటి, నయము తగినది, అందరికీ చూడతగినది, వినదగినది. వినదగినదే వేదం, చూడదగినదే అభినయం అంటారు. ఇవన్నీ కొనుక్కుని ఉండేదే నాట్యం. అంటే నాటకాలు, అంటే ప్రహసనం అంటారు. నాటకం, ప్రహసనం, డిమం, వ్యాయోగం, సమవకారం అని 10 రూపకాలను ఉన్నాయి సంస్కృతంలో. దాన్ని ధనుంజయుడు మహానీయుడు మనకి 10 రూపకాలు మనకి ఆ కర్త అందించారు. అందులో మొట్టమొదటిది నాటకం. నాటకం అంటే సమస్తం దాంట్లో ఉంటాయి, అన్ని రకాల అంటే కళాకారులు అనేక రకాల, అంటే చిన్నవాళ్ళని పెద్దవాళ్ళ వరకు అన్ని రకాల, అన్ని వర్ణాలు, అనేక రకాల రాగుల దగ్గర నుంచి చిన్నవారి వరకు వారి పాత్రలు వేస్తూ ప్రజలకి ఇలా ఉంటారా అందులో అది కాకుండా మంచిని తెలియపరుస్తూ జ్ఞానాన్ని అందించేదే నాట్యం. అంటే మానవులకు, జ్ఞానము కలిగినటువంటి మానవులకు సద్ధర్మాన్ని చక్కగా చూపించేది, మంచి నడతగా నడిపించేదే నాట్యం అంటారు. నటనతో కూడుకుని నటనే నాట్యం. ఏ నటన, భగవంతుని యొక్క నాటకం, భగవంతుని యొక్క నటన. భగవంతుడు ఇలా ఉంటాడు. అలాగే మహారాజులు, గొప్ప గొప్ప మహారాజులు, హరిశ్చంద్రాది భూపతులు. హరిశ్చంద్రుడు ఆ మహానుభావుడు సత్యం కోసమనే ఆయన మరి తనే అమ్ముడుపోయి, తన భార్య అమ్ముడుపోయి, తన బిడ్డల్ని అమ్ముడుపోయి, ఒక కడజాతి వాడి ఎందుకు మరి సేవకునిగా ఉండి శ్మశానంలోనే మామూలు ఆ విధంగా ఉన్నటువంటి మహారాజు ఆ విధంగా ఉన్నాడంటే దేనికోసమని, సత్యం కోసమని. పరీక్ష కథ చెప్పాలి, చాలా ఉంది చెప్పాలంటే. విశ్వామిత్ర మహర్షి మరి పరీక్షించారు, దేవతలందరూ పరీక్షించారు, అన్నింటినీ జయించాడు ఆయన. అందుకనే ఆ మహానుభావుడు సత్యహరిశ్చంద్రుడు అంటారు, ఇప్పటికీ చెప్పుకుంటాను. అటువంటి మహనీయుడు యొక్క, అంటే సత్యం వర, ధర్మం చరా అంటారు. ధర్మంగా ఉండాలి, మంచి ఎవరెవరు ఏ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా చెప్పి పెద్దలు మనకి బ్రహ్మదేవుడు వారి పెద్దలకు ఆ మహనీయులకు దేవతలకు మనకు అందించారు. ఆ పద్ధతిలో ఉండేట్టుగా ప్రజల్ని మంచి మార్గం నడిపించేదే ఏది, నాట్యం. ఓకే. ఆ తర్వాత ఇక నృత్యం అంటే ఏంటి? నృత్యం అంటే ఏంటంటే రసభావ విహీనంతో నృత్యం ఇచ్చేది. అసలు రసం అంటే ఏంటి, భావం అంటే ఏంటి తెలుసుకోవాలి కదా. రసాలు అంటే ఏంటి, నవరసములు అంటారు. ఇంకా గురించి చెప్పాలంటే, లోతుగా వెళ్ళాలంటే, రసములు భరత మహర్షి మనకి చెప్పింది ఏంటంటే
అష్టౌ నాట్యే రసాహ స్థితః అంటే ఈ అష్టం అంటే 8 అని చెప్పారు. అంటే శృంగార, హాస్య, కరుణ, రౌద్ర, వీర, భయానక, భీభత్స, అద్భుతశ్చేతి చేతి అష్టం నాట్యే రసాహ. కానీ నవమ రసాన్ని కూడా 9వ రసాన్ని కూడా ఇంకో మహానుభావుడు మనకి అందించారు. వారు ఎవరంటే ఉద్భటుడు అనేటువంటి ఒక మహనీయుడు. ఆయన శాంత రసాన్ని కూడా మనకి తీసుకొచ్చి అప్పుడు మనకి నవరసాలుగా ఏర్పడతాయి. ప్రతి మానవుల్లోనూ ఈ నవరసాలు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. శృంగారము, హాస్యము, కరుణ, రౌద్ర, వీరము, భయానకము, జీవము, అద్భుతము, శాంతము, ఇవి నవరసాలు. నవ అంటే 9. నవ అంటే ఇంకో అర్థం కూడా ఉంటుంది, నూతనమైన. ఇంకా రసములు అంటే ఏంటంటే మనస్సుని ఆనందం కలిగింపజేసేదే రసం. ఎవరి మనస్సుని? ఎదుటి వారి యొక్క మనస్సుని ఒక ఓహో అలాగా ఆ యొక్క సన్నివేశం చూసిన మీదట ఎదుటి ప్రేక్షకుల్లో ఆ ముఖాభిని కాబట్టి ముఖజాతిని అలాగా అయ్యో అయ్యో ఇవన్నీ అంటే ఎదుట వాళ్ళ రియాక్షన్ వస్తుందంటారు. అదే రసాలు. ఇంకా రసాలు ఏంటంటే మనం పళ్ళ రసాలు ఉన్నాయి. మనం పళ్ళ యొక్క రసాలను చక్కగా తాగితే మనం ఇంకా ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉంటాము. అలాగే ఈ నాట్య రసాలు మనస్సుని ఆనంద మనస్సుకి శక్తిని పెంపొందింపజేసేది రసం. అటువంటి రసాలు భావములతో కూడుకుండి, భావములు అంటే చెప్పింది అవి చెప్పాను కదా. ఏమిటి ఆ భావాలు చెప్పాను? 4 రకాలు. 4 చాలా భావాలు ఉన్నాయి. భావము, విభావము, అనుభావము, సంచారీ భావములని, వాటిని స్థాయి భావములని, ఇన్ని రకాల భావాలు ఉన్నాయి. ఇవన్నీ చెప్పాలంటే చాలా తర్వాత ఒక్కొక్కదాంట్లో చెప్తూ ఉంటాను. ఇప్పుడు రసములు, భావములు లేనటువంటిదే. ఇంకా ఏం చెప్పారంటే హస్తపాద విన్యాసం యుక్తస్య కరణం భవేత్. వింటున్నారా నాన్న? విన్నారా? జాగ్రత్తగా వినండి. హస్తముల యొక్క పాదముల యొక్క విన్యాసం. హస్తములు అంటే ఏమిటి? హస్తములుగా చేయాలి, కరములు కూడా లేదా. ఈ హస్తములతోనే మనకి సౌఖ్య చూపిస్తాం. సౌఖ్య అంటే గుర్తు. ఇలా అన్నాం, ఇలా అంటే ఏమిటో గుర్తున్నాం, గుర్తు. ఇలా కొన్ని మనకి పెద్దలు చెప్పుకుంటూ వచ్చారు. ఇలా అన్నాం, ఇలా బ్రహ్మదేవుడు ఇలా కూడా అనొచ్చు. అలా ఉంది చతుర్ముఖుడు. ఇలా మనకి అనేక రకాలుగా మనకి చెప్పుకుంటూ వచ్చాయి. అంటే ఇవన్నీ జనాలకి అంటే చూసేవారికి అర్థమవుతాం కోసమని ఇలా హస్తముల చేత, పాదముల చేత, హస్తపాద విన్యాసం, వీటి యొక్క విన్యాసమే స్మృతస్య కారణం. ఇంట్లో కథాగమనం ఉండదు, అసలు కథ ఉండదు. అంటే లయాన్వితమై ఉంటుంది. లయ అంటే ఏమిటి అది తెలియాలి. శృతిమాత లయపిత. ఆ లయకి అధిదేవత పందాము పరమేశ్వరుడు, శివుడు. అర్థమైందా? శివుడు అంటే ఏమిటి? శివములు కలుగజేసేవాడు, అందరికి శుభాలు కలుగజేసేవాడు. అది ముందు అంటే కాళ్ళతో, అంటే దానికి కూడా మనం ఏంటి వాటి పేర్లు ఉన్నాయి. మరి ఉత్కట్టంజేవ రథా గురదలవంచర అంచర గుంచర పూజీ పాదా గోడా ప్రకీర్తిత. 6 విధములుగా చెప్పారు. ఆ 6లోంచి అనేక రకాలుగా వస్తాయి. అలాగే వీడు నృత్యం అంటారు. నృత్యం అంటే నర్తనము, అంటే లయ తగ్గట్టుగా లయానుగుణంగా చేయడం. మొన్న నమస్కారం గురించి చెప్పారు. తెగిత తాం కత్తే తెచ్చి కత్తా తెచ్చి తెగిత లేచి ఒకసారి చూడుతుంది. దన్ తద్దింద తద్ది దన్నా దింద 1 2 3 తెచ్చి తెగిత తాం కత్తే తెగి కత్తా తెచ్చి తెగిత తాం కత్తే తెగి కత్తా తత్ జన్ తత్ జన్ తత్ జన్ తత్ జన్ తత్ జన్ తత్ జన్ తత్ జన్
దీన్ని ఇప్పుడు మనం తళంగుతో ఒకసారి చేయండి. జతి అంటే దీన్ని అంగహారములు అంటారు. కొన్ని అడుగులన్నీ కలిపి ఒక మాలగా ఏర్పడుతుందని అంగహారం అంటారు. వాటిని జతులు అంటారు. అవే జత, కొన్ని కలవటము, వాటిని జతులు అంటారు. అంటే ముందు తాం దిగితే ఎవరిని ఉన్నాయి కదా, తాం దిగి తా చేయండి, ఒకసారి చేయండి. 1 2 3 తాం దిగి తా కూర్చోండి. ఇప్పుడు ఇందులో ఏమి విన్యాసం చేసాం మనం? హస్తాల గురించి చెప్పాం. హస్తాలు ఎన్ని ఉన్నాయో చాలా చెప్పాక మీకు కిందసారి చెప్తున్నాం అనుకున్నాం మనము. అదేంటి? పతాకము, పతాకము చెప్పండి. చంద్రకళ, పద్మకోశం, సర్పశీర్షం, మృగశీర్షం, సింహముఖం, లాంగూలం, అలపద్మం, చతురం, త్రివణం, అంశాక్షరం, అంశవక్షరం, సంసంగం, కులంబులం, తాంబూలం, త్రిశూలం, అష్టావింశతి హస్తానాం ఏవం నామాని విక్రమాతు. ఈ 28 హస్తములను అభినయ దర్పణలో నందికేశ్వరుడి చేత అసంయుత హస్తములని చెప్పబడి. అంటే ఆయన 28 చెప్పారు. ఎవరైనా? నందికేశ్వరుడు. అదే భరత మహర్షి చెప్పిన కదా తగ్గించారు. తగ్గినాయి అంటే తగ్గినాయి. కొన్ని మార్పులు కూడా అంటే మనకు అందరూ కావాలి, అవసరాన్ని బట్టి మనం జీవించాలి. ఆయన ఎలా చెప్తారంటే పతాకస్య తథా వేకత్తరీముఖ అర్ధచంద్రో శరాళశ్చ సుమృండస్తైరజ ముష్టిశ్చ శిఖరాక్షశ్చ కపిత్తః కటకాముఖః సూచ్యాస్యః పద్మకోశశ్చ తథా వేతత్వశీర్షకः మృగశీర్షః పరోజ్ఞేయో హస్తాభిర్యజోత్రభి లాంగూలోత్పలపద్మశ్చ చతురో భ్రమరస్తథా హంసాస్యో. అక్కడ మన కటకాముఖం మార్పుని హంసవక్షశ్చ సందంసో. ఇక్కడ సందంశమైంది, అక్కడ హంసాస్య అని ఇక్కడ సందంశగా ఉన్నాయి. నందికేశ్వరుడేమో ఆయన ఏం చెప్పారా మహానుభావుడు? ఇది హంసాస్య అనిపిస్తుంది. ఇక్కడ సందంశం వరదశివుడు సందంశం కూడా తథా 2 పూర్ణనాభ. ఇది ప్రత్యేకంగా ఉంది. అంటే అభయ రత్నంలో ఉంది. అదే నాట్యశాస్త్రంలో ఉంది. తామ్రచూడ 2 మళ్ళీ త్రిశూలములు లేవు. చతుర్వింశాదిమేకరాహ. చతుర్వింశాది అంటే 24. ఈయన 24 చెప్పారు. ఇలా ఇదంతా హస్తాభినయం అంటారు. ఈ హస్తముల ద్వారా అభినయం చూపిస్తారు. అంటే ఇదంతా భక్తుల్లో భాగం. ఇక్కడ అభినయం లేదు. అభినయం ఏంటి? ఒక సాహిత్యం ఉంటేనే అభినయం ఉంటుంది. ఒక పాటకు తగ్గట్టుగా అభినయించడం. అట్లాగే నాటకంలో కూడా, నాట్యంలో కూడా ఈ యొక్క అభినయం ఉంటుంది, ఈ నృత్యం ఉంటుంది, ఉత్సవం ఉంటుంది, అన్నీ కలిసి ఉంటాయి. అందుకనే అది భావిస్తాయి నాట్యం. ఇప్పుడు అదే మనం సంయుక్త హస్తాలకు వచ్చేటప్పటికల్లా చెప్పండి. అంజలి, స్వస్తికం, డోలా, పుష్పపుటం, ఉత్సుంగం, శివలింగం, కటకావర్ధనం, రక్తరీశస్తికం, శకటం, శంఖం, చక్రం, సంపుటం, పాశం, నీలం, మత్స్యం, పూర్ణం, వరాహం, గరుడం, నాగవర్ణం, ఖట్వః, వేదం, హరితం, చతుర్వింశతి సంఖ్యాకాః సంయుతాః కథితాః కరాః. ఈ 24 హస్తములను అని చెప్పారు కదా. ఇప్పుడు అదే నాట్యశాస్త్రానికి వచ్చేస్తారు కదా, అలా తెలిసిపోయినాయి 13. హాయిగా 13 ఉన్నాయి గట్టిగా. అది ఏమిటాయి అంటే అంజలిశ్చ, కపోతశ్చ, కర్కటః, స్వస్తికస్తథ, కటకావర్ధమానశ్చ,
యుత్సంగో నిషదస్తథా దోలః పుష్పపురశ్చైవ తథా మకర ఏవ చ గజదంతో అవహితశ్చ వర్ధమానస్తథైవ చ ఏతేషు సంయుతా హస్తాః మయా ప్రోక్తా త్రయోదశ అని చెప్పారు. మయా ప్రోక్త నా చేత చెప్పబడి ఉన్నది అని చెప్పి భరత మహర్షి చెప్పారు. చూసారా ఎంత తేడా ఉన్నాయో, అందులో లేని ఇందులో ఉన్నాయి, కానీ ఇక్కడ తగ్గున్నాయి, చాలా తక్కువ చెప్పారు. అయితే మనకి ఏంటంటే అది కావాలి, ఇది కావాలి, ఆ పెద్ద ఆయన కావాలి, ఈ పెద్ద ఆయన కావాలి, అన్ని సందర్భాన్ని బట్టి మనం యోగించుకోవాలి. ఇదంతా నృత్యం అంటారు. అంటే పాదాల గురించి చెప్పాడు కాకుండా చాలా ఉన్నాయి. అంగహారాలు అంటారు, పిండి బంధాలు అంటారు, కరణాలు అంటారు. 108 కరణాలు ఉన్నాయంటే స్కిల్స్ అంటే భంగిమలు. మా కూచిపూడిలో అమ్మవారి యొక్క బాలాత్మక సుందర అమ్మవారు సమేత రామలింగేశ్వర దేవస్థానంలో అక్కడ 108 కరణాలు స్తంభాల మీద మా పెద్దవాళ్ళు ఏర్పరిచారు. మా గురువు గారి వెంపటి గారు ఆ మహానుభావులు అవన్నీ అక్కడి నుంచి తమిళనాడుకి తీసుకొచ్చి ఇక్కడ చక్కగా నలుగురు తెలియాలని చెప్పి అక్కడ పెట్టడం జరిగింది. అది కూడా చూడండి, తెలుస్తుంది. ఇవన్నీ ఇవి తెలుసుకోవాలి. ఇవన్నీ ఈ యొక్క ఇది కరణాలు, అంగహారాలు, పిండి బంధాలు ఇంకా ఉన్నాయి. స్థానకాలు అంటారు, వైష్ణవ స్థానకం అని ఈ స్థానకాలు ఉన్నాయి. ఇవన్నీ కలిస్తేనే నృత్తం. అయితే ఈ నృత్తం కరెక్ట్గా చక్కగా పెద్దవాళ్ళు గురువులు చెప్పిన రీతిగా మనం పాటించామనుకో మనకి కొన్ని లాభాలు ఉన్నాయని చెప్పి జాయప సేనానిని ఆ మహానుభావుడు మనకి నృత్త రత్నావళి గ్రంథాన్ని మనకి చెప్తున్నారు. దాంట్లో చెప్పారు. ఆ శ్లోకం గురించి మీకు రక్షిస్తారు. ధర్మం దేవాః ధన్యపతయో తద్యుద్ధం ప్రసన్నాః తన్వీవర్ధ స్పృహితకళా ప్రౌఢింజీ ధ్యేయః యద్వద్గోష్ఠ్యో బహువిధ గుణ ప్రక్రియా వర్ణనాభి కీర్తిం తస్మై కథకు విధివత్ ఏన నృత్తం ప్రయుక్తం. మనం నృత్యం నేర్చుకోవడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి? ఎవరైనా చాలామంది మాకు ఏంటండి నాట్యం నేర్చుకోవడం వల్ల, నృత్యం నేర్చుకోవడం వల్ల, నృత్యం నేర్చుకోవడం మాకు ఏంటి లాభం అడిగేవారు ఉన్నారు. చాలామంది ఉంటారు. లాభం లేకపోతే ఎంత లాభమే. ముందు ఆరోగ్యం, ముందు ఆరోగ్యం ఇచ్చింది ఏది లేదు. మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏ పనైనా మనం చేయగలుగుతాం. అయితే వారు చెప్పిన మాట ఏంటంటే దానికి అర్థం చెప్తారు. ధర్మం దేవాః ధరణిపతయో తద్యుద్ధం ప్రసన్నాః. వాళ్ళు ప్రసన్నులు అవుతారు. మన దేవతలందరూ మనం చక్కగా పెద్దలు చెప్పిన రీతిగా, గురువులు చెప్పిన రీతిగా పద్ధతిలో వారు ఎలా చెప్పారో మంచి చక్కటి బుద్ధిమంతనంతో, ఒబీడియంట్తనంతో ఎప్పుడు చేశారో వాళ్ళని భగవంతుడు, ఆ దేవతలు ధర్మ మార్గంలో నడిపిస్తారు. ధర్మ మార్గంలో ఎప్పుడు వెళ్ళావో మనకు అన్నీ కలిసి వస్తాయి. అధర్మ మార్గంలో వెళ్ళామనుకో చూడండి మాటల్లో పడ్డారు. అదే తప్పు. జాగ్రత్తగా అధర్మ మార్గంలో అన్ని నష్టాలే. కనుక మనం పెద్దలు చెప్పిన రీతిగా ఏ విధంగా మనం నృత్యం చెప్పాలి, పర్ఫెక్ట్గా చక్కగా కుంగేతమైన కుంగాలి, నుంచోవాలి. చేతులు సమయం యతో హస్తస్తతో దృష్టి, యతో దృష్టిస్తతో మనః, యతో మనస్తతో భావో, యతో భావస్తతో రసః అన్నారు. అది రసం గురించి చెప్పాను, రసోత్పత్తి గురించి తర్వాత చెప్తాను నేను. అయితే ధర్మం దేవాః ధరణిపతయో తద్యుద్ధం ప్రసన్నాః. ప్రసన్నులవుతారట. తన్వీవర్ధ స్పృహితకళా ప్రౌఢంజీ విధేయః. ఆడపిల్లలు, అందమైన పిల్లలు కుర్రవాడిని ప్రేమిస్తారు. అంత మొత్తం మా కుర్రవాడు బాగా చేస్తుంది. అలాగే ఒక మంచి నర్తకి కూడా చక్కగా చేసినందుకు రాజులు గొప్ప గొప్ప వాళ్ళకి సంబంధాలు వస్తాయి. అంత లాభం ఉంది ఈ నృత్యం చేయడం. ఇలాగా ఎన్నెన్నో చూస్తున్నాం. నిజమే కదా, చాలామంది ఆ నృత్యం నాట్యం చూసేప్పుడు కదా చక్కగా అందరూ ఉత్సాహపడి దాన్ని మా ఇంటి వాళ్ళు చేసుకోవాలి, మా ఇంటి కోడలు చేసుకోవాలి, మా ఇంటి ఇల్లాలు చేసుకోవాలి, అలాగే ఫలాని వారు అంతగా ఉంటే బాగుంటుంది అని పెద్ద పెద్దవాళ్ళు వాళ్ళ పిల్లలు అంటే మహానుభావులు రాజులేంటి వాళ్ళే వాళ్ళ పిల్లలకు ఈ లేని పిల్లల్ని చక్కగా వాళ్ళు ఎంతో తీసుకొని వాళ్ళు మంచి స్థాయిలో తీసుకొస్తారు. దీనివల్ల ఇంత లాభం ఉంది. దాని కూడా ఒక కథ ఉంది. నేను మా చూసుకోవడానికి జరిగింది. నేను మంచి అవకాశం కూడా లేని పిల్లలకి మంచి స్థాయిలో వివాహం చేయడం జరిగింది. మరి వాళ్ళంతా ప్రేమించారు, వచ్చారు చక్కగా.
ఇప్పుడు మంచి స్థాయిలో ఉంది, ధనంతో కోరుకుంటున్నారు, ఇంత లాభం ఉంది. అసలు వాడు ఏదో పని పాటలు చేసుకుని పొలాల్లో చేసినటువంటి పాపం ఖరీదు దేనికి ఇంటే ఇవ్వాలి నేను చెప్పాలి. అటువంటి పరిస్థితి వాళ్ళు ఏదో పొలం పనులు ఆ పనులు చేసుకుని ఆ తీరుతో కాలక్షేపం చేసేవాళ్ళు ఇప్పుడు బ్రహ్మాండ ధనవంతులయ్యి అనేక భగవంతులతో ఆనందంగా హ్యాపీగా చాలా ఉన్నారంటే ఈ నృత్యం నేర్చుకోవడం వల్ల, చక్కగా చేయటం వల్ల, పెద్దలు చెప్పిన రీతిగా మనం ప్రదర్శించడం వల్ల, నేర్చుకోవడం వల్ల 10 మంది మనము చెప్పాలి అని ఆ పాటించాలి. పెద్దల మాట పెద్దలు మూట అంటారు. ఏమిటి ఆయన చెప్పిందంటే ఏదో చాలా చెప్తున్నాడు ఆయన, లేదు మమ్మల్ని ఇట్లా కూర్చోపెట్టి అనుకోకూడదు. అలా అనుకుంటే నేను అలా అనుకుంటే నాకు విజయం వచ్చేది. నాకు మా గురువు చెప్పిన ఎంత ప్రేమ నేనంటే చాలా ప్రేమ ఉండేవాళ్ళు. అది ఇంకా దీంట్లో అటువంటి ధర్మం దేవా ధైర్యపదయో దత్యుద్ధం ప్రసన్నా తన్వీవర్గ స్పృహితి కళ ప్రౌఢభంగి విధేయ. ఆ గొప్పతనం విధేయులు అవుతారు. ఆహా, నిజంగా నా దృష్టిలో నాకు ఎంతమంది నేను ఎంత అభిమానం ఉంటాను, అంత గొప్పవాడిని కాదు. ఎక్కడికి వెళ్ళా నాకు ప్రకృతిని ప్రేమగా అట్లా మాట్లాడతారు సార్ అన్ని రకాలుగా. ఏంటి ఇదంతా కృప గొప్పతనం కాదు, వాళ్ళు చేసేటది తల్లిదండ్రులే గొప్ప, అమ్మా నాన్న ముఖ్యంగా ముందు తల్లిదండ్రులే, అలాగే గురువు, వాళ్ళే గురువులు. అలాగే ఇంకా మనకి పైకి తీసుకొచ్చే గురువులు మహానుభావులు. అది తన్వీవర్గ స్పృహిత కళా ప్రౌఢంగి దేహ విద్వద్గోష్ఠ్యో బహువిధ గుణ ప్రక్రియావర్ణనాభి. విద్వద్గోష్ఠి అంటే సభ, ఆ సభలో సభా సప్తాంగలతో అంటారు. అంటే సత్యాచార సభ, గుణోజ్వల సభ, సద్ధర్మ కీర్తి సభ, వేదాలంకుట రాజపూజిత సభ, వేదాంత విద్యా సభ, వీణావాణి విశేష లక్షణ సభ, విఖ్యాత వీరా సభ, రాజద్రాజ కుమార సూరి సభ, రాజప్రకాంతి సభ. అతగే సభాకల్ప తరుణ్ వందే వేద శాఖోపశోభిత శాస్త్ర పుష్ప సమాకేంద్ర విద్వత్ భ్రమ సంహిత అంటారు. అట్లాగే సభానాయకులు ఉన్నారు, సత్యాచార సభ చెప్పుకుంటూ వచ్చా కదా. అట్లాగే విద్వాంసో కవయో భట్ట, గాయక, పరిహాసక, ఇతిహాస పురాణిజో సభా సప్తాంగ లక్షణం. అటువంటి విద్వద్గోష్ఠిలో బహువిధ గుణ ప్రక్రియావర్ణాభి. ఆ నర్తకి గురించి, ఆ నర్తకుడు గురించి, వారి యొక్క గుణాల గురించి గొప్పగా చెప్పుకుంటారు. వర్ణిస్తారు. కీర్తిని తత్వే, చక్కటి కీర్తి వస్తుంది, కీర్తి ప్రతిష్టలు. అది ఆ కీర్తి రావడం ఒక యోగం. అంటే మంచి కీర్తి, చెడు కీర్తి కాదు. అది మంచి చెడు కూడా ఉంటే అక్కడ ఎంత రూపాయల్లో ఎంత అలరోడు కూడా అంటారు. అవి లేకుండా అబ్బబ్బా బుద్ధిమంతుడురా ఎంత మంచి ఆర్టిస్ట్, గొప్ప ఆర్టిస్ట్. అరే చూసి వాడు మనకి ఇంకా మన భారతదేశంలో ఉన్నారే, చాలా సంతోషం అని అని ఆనందపడి వాళ్ళకి అనేక రకాల బహుమతులు ఇస్తారు. అంతే వచ్చేస్తాయి ఖచ్చితంగా. ఇప్పుడు మనం మీరు సత్యభావం వేసిన చూశారు కదా మీరు. మరి సార్ అన్నీ చదివిస్తున్నారా లేదా, డబ్బులు కూడా ఇచ్చేస్తారు అంతే. ఇవన్నీ నాకే కాదు అందరికీ అలా వస్తాయి. నా బిడ్డలు ఏమిటా శిష్యులు చాలామంది అలా వచ్చింది. నా పెద్దలు వాళ్ళందరూ ఆ విధంగానే వాళ్ళకన్నా గొప్పవాళ్ళు కాదు అట్లా. అది ఎందుకంటే వాళ్ళు ఆ విధంగా పాటించారు కాబట్టి. బహువిధ గుణ ప్రక్రియా వర్ణాభి కీర్తిని తత్వే దదది విధివత్ వేద నృత్తం ప్రయుక్తం. ఈ నృత్యం కూడా చెప్పా కదా, ఇంకా చాలా చెప్పాలి. నృత్యంలో చాలా ఉన్నాయి. తర్వాత నృత్యం ఉంది. నృత్యం అంటే ఏమిటి అది కూడా చెప్పుకున్నాం. నృత్యం అంటే ఏంటి, రసభావ వ్యంజనానీతం నృత్యం ఇది అన్నాం కదా, అన్నాం లేదా. రసభావ వ్యంజనాదీతం. అక్కడ రసభావం విహీనంతు, రసములు భావాలు ఉండనిదేది నృత్యం. అంటే ఓన్లీ ఫుట్ వర్క్, హ్యాండ్ మూమెంట్స్, ఐ మూమెంట్స్ అన్నీ మొత్తం అంతా శిరస్సుతో సుందరి ధరిస్తీర ఇవన్నీ ఉన్నాయి. సముద్వాహిత మధోముఖ అంటే కనుబొమ్మలు, కళ్ళతో, అలాగే నాసాలతో, గ్రీవాలతో, గ్రీవాభేదాలు ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇవన్నీ చక్కగా పెద్దలు ఇలా చేయాలి, ఇలా చేయాలి నిర్ణయించారు. అదే పద్ధతిలో ముందు సాధన చేయాలి. సాధన చేయుమురా నరుడా సాధ్యము కానీ లేదురా అంటున్నారు. సాధన చేసేదే నృత్యం. ఈ నృత్యం బాగా వస్తే కానీ చేస్తే కానీ మనం నృత్యం చేయలేము. నృత్యం బాగా చేసాము అప్పుడు నాటకంలో చక్కగా పనికొస్తారు అందరూ. నాటకం వల్ల మంచి అది హై స్థాయి పీజీ కోర్సు లాంటి నాట్యం. ఇప్పుడు నృత్యం అంటే ఏంటంటే
రసములు భావాలు ఉండేది. రసభావ వ్యంజనాతీతం. వ్యంజన అంటే కలిసి ఉంటాయి చక్కగా. అంటే ఏంటి? ఒకే వ్యక్తి లేకపోతే సమిష్టి కాకుండా చూసుకోవచ్చు. ఒక కీర్తన అంటే వాగ్గేయకారకులు చక్కగా వ్రాసిన మహనీయులు సిద్ధేంద్ర యోగి, అలాగే అన్నమాచార్యుల వారు, అనుపల్లి సుబ్రహ్మణ్య కవి గారు, క్షేత్రయ్య గారు, పార్థసారి పదాలని ఇలా అట్లాగే ఇంకా చాలామంది పెద్దలు ఎంతమందో మనకి. అలాగే వేలేశ్వరాచార్యుల వారు, వేదాంత పార్వతీశం గారు, ఇటువంటి మహనీయులందరూ అనేక రకాలుగా మనకి అందించారు. అదే పద్ధతిలో మనం పాటిస్తాం. ఏంటంటే ఒక పాట రాస్తారు, ఆ పాటకి తగ్గట్టుగా గానంలో సమకూర్చి దాన్ని మనం చక్కగా దాన్ని నృత్యీకరించుకుని ప్రేక్షకులందరూ సంతోషించే రీతిగా చేసేదాన్ని నృత్యం ఉంటారు. ఆ నృత్యాల్లో ఎందుకంటే సాంప్రదాయ నృత్యాలు ఉంటాయి, జానపద నృత్యాలు కూడా ఉంటాయి. జానపదం ఏంటి? ఇప్పుడు పల్లెకారులు, ఆ రైతులు వీళ్ళందరూ ఏ విధంగా ఉంటారు అది కూడా చూపిస్తారు. అన్నీ చూపిస్తారు చక్కగా. అలాగే మామూలు ఏదో చాకులాడు డ్యాన్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళ డ్యాన్సులు అది హాస్యాలు వివరిస్తే వల్లను అది మామ నీ పిల్లని అని ఏమి చేసింది అల్లుడా, ఏమి వచ్చింది అల్లుడా, తప్పదాలి ఉన్నా చెప్పులు మాటన్నారు, అప్పడగా పోయింది అది ఒక తప్ప ఓ లప్ప, నీ మాటలు నీ నప్ప, ఇక చాలు నీ గొప్ప అంటూ ఇది కూడా ఒక నృత్యమే. అంటే ఏమిటి? అందరినీ చూపిస్తారు మనం. అదే రమరసాలు అంటారు. అన్ని రకాలు చూపిస్తారు. కానీ భక్తితో కూడినటువంటి పాటలు ఉన్నాయి. విజయదేవ కవేరిదమునేత రసిక జనతమో కామాభిభూరితం నాటకరే జగన్నాథకరే శ్రీరతి రాధా వాసమృగే. అంటే అటు కృష్ణ పరమాత్మ కోసమని, ఆ కృష్ణ పరమాత్మ కోసమని పరితపించేటువంటి ఆ రాధమ్మ ఏ విధంగా ఉంది. అందులోనే నవరసాలతో కూడి ఉంది. అష్టవిధ నాయకులు కూడా అంటారు. ఇది శృంగార శాస్త్రం. ఈ అష్టవిధ నాయకులన్నీ చూపిస్తూ అంటే స్వాధీనపతిగా చేవ తథావాసక శక్తిగా బృహోత్కండితా చేవ విప్రలబ్ధాయ ఖండిత గ్రహాంతరతా చేవ తథా ప్రోష్ణభక్తిగా తథా అభిసారిగా చేసే తథా లక్షణముఖ్యమే అన్నారు. ఇలా అంటే వివాహమైనటువంటి ఒక యువతి ఏ విధంగా పరిణామాలు చెందుతుంది అవన్నీ చక్కగా చూపిస్తారు. అవి జావళిల్లో అలాగే పదాల్లో ఇవన్నీ ఉంటాయి కదా. అంటే లోకంలో ఉన్నటువంటి స్త్రీలు పురుషులు ఏ విధంగా ఉంటారు, ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలి అవి కూడా నృత్యం ద్వారా చూపిస్తారు. నాటకంలో ఇంకా అన్నీ వస్తాయి. సమస్తం అంటే భగవద్గీతలోనే వస్తాయి. అది రాజుల చరిత్రల గురించి, కథల గురించి అన్నీ ఉంటాయి. భక్తి రక్తి తన్మయత్వం కలిగించే రీతిగా ఉంటాయి. ఇవేమో విశ్రాంతి చేయడం కావాలి, నాట్యమైన భవిష్యత్తు అన్నారు. మళ్ళా జనాలు విశ్రాంతి కలగాలంటే కొంత ఉత్సాహం కలిగే పద్ధతిగా ఉండాలి. మరి అంటే భక్తి కావాలి, అన్ని రకాలుగా ఉంటేనే టేస్ట్. మనం షడ్రుచులు 6 రకాల రుచులు ఉంటేనే మనం తినగలుగుతాం. మనం ఉప్పు లేనిదే మనం తినలేం, తప్పదు. అలాగే నీకు కావాలి, తీపి కావాలి, అతి తీపి పనికిరాదు, ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలి. ఇవన్నీ తెలియపరిచేది ఈ యొక్క నాట్యంలో భాగం. ఆ నాట్యం నృత్యం అంటారు. అంటే ఒక పాటకు తగ్గట్టుగా అంటే దశావతారాలు ఉన్నాయి. తగ్గదింత తాగదీనుద దద్దీనుద ధనం దజంతని 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 దజంతగురే కడుగు దిడుగు దిడుగు దింగు తక్కడ నగదకు దరిగను తగుద దిగుల దిగుదరి తత్తరపున మరియంబుదులు వచ్చుయున్న సోమకు దించు నిత్తల విడివేదము అదునము ఇచ్చి దివ మత్స్యావతారా వేదము ఇచ్చి దివ మత్స్యావతారా అంటూ శబ్దాలుగా దశావతార శబ్దమని, అలాగే ఇంకా రామాయణ శబ్దమని, ఇలా మండూక శబ్దమని, ఇలా అనేక రకాల శబ్దాలు కూడా రాస్తుంటారు. అంటే వినాయక కౌతాలని,
శివకౌతాలని ఇవన్నీ అనేక రకాలుగా మనకి నృత్య విభాగాల్లో ఉన్నాయి. ఇది సోలో డ్యాన్సర్స్ అంటారు, ఇంకా వ్యస్త నృత్యాంశులు కూడా అంటారు. వీటన్నీ అంటే నృత్యం అంటారు. ఇది మీకు వాళ్ళు ఏం చెప్పాను, నాట్యం, నృత్యం వీటి గురించి. తర్వాత ఈ మూడు కూడా ఒక్కొక్కటి రెండు విధాలుగా కూడా ఉంది. లాస్య తాండవసం జపం చెప్పా కదా. లాస్యం అంటే అండి సుకుమారంతో లాస్యం, సుకుమారంగా చక్కగా నవ్వుతూ ఉత్సాహంగా ఒక మంచి అందమైన పిల్లల డ్యాన్స్ చేస్తుంటే ఎంత అందంగా ఉంటుంది సుకుమారంగా చక్కగా. అలాగే అందమైన కుర్రాడు, సుకుమారంగా ఉండే కుర్రాడు, ఇద్దరు స్త్రీ పురుషుద్దరు కలిసి డ్యాన్స్ చేస్తుంటే ఎంత బాగుంటుంది. రతి మనోదులు సుమచ్చ రోడ్డు రట్టి సతి సమేతుడే చూడపాడి ఇలా రకరకాల ఎన్నో ఉన్నాయి. తమది బమభూ కడ్డం రేవమత భవత తమది బమది పదం రేవమత తమది బమభూ కడ్డం దప్పద బమ రేవమత భవత ఈ సరిత ధరివరి తమది బమభూ కడ్డం తమది బమది పదం విత్త దసద పదమది రేవమత రేవమత తమది బమభూ కడ్డం తక 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 తమది బమది పదం సరి బారే తమది బమభూ తమది బమది ఇలా సంగీతంతో కొడుకులు ఉండి చక్కటి గానంతోనూ లయబద్ధంగా వాగ్గేయకారులు మహాకవులు రచించిన దాన్ని చక్కగా నృత్యం చేస్తూ దాంతో చక్కగా పాదాలతోనూ చేతులతోనూ సూచిస్తూ అభినయం ద్వారా నృత్యం ద్వారా సూచిస్తూ ప్రేక్షకులందరినీ సంతోషపరచడమే కాకుండా భగవంతుడు కూడా సంతోషపెట్టడం. భగవంతుడు ఎదుగుంటా కొండలలో ఎదువాడు ఆ వెంకటనాథుని యొక్క మరి ఆయన మీద కీర్తనలు ఎన్నో ఉన్నాయి. అట్లాగే విజయ గోపాలకే మంగళం జయ మంగళం నంద యశోద నందన సుందర మందరి కధుత మందర అంటూ ఈ విధంగా శివనారాయణ స్థితుల వారి మందిర భగవతి మకరంద నందిత గోపిక ఆనందిత గోపిక బ్రహ్మ నందిత దీంట్లో దొతులు కూడా ఉంటాయి. గడద చెడుగా తిరుగుతుంది గడద చెడుగా తిరుగుతుంది ఇలా దొతులు చేసుకుంటూ అలాగే పళ్ళెం మీద కూడా చక్కగా నృత్యం చేస్తూ అలా చెంబు కూడా పెట్టుకుని కుంభాన్ని తల మీద పెట్టుకుని ఒక యోగిలాగా ఆ నర్తకి లేదా నర్తని నటిస్తూ ఉంటారు. ఇదే నృత్యం ఉంటారు. అనేక రకాలుగా ఉన్నాయి చెప్పాలంటే. అది అవన్నీ మన పెద్దలందరూ మనకు అందించారు. ఇప్పుడంతా నృత్యంతోనే ఎక్కువ చేస్తున్నారు. అయితే నాట్యం కూడా నాటకాలు చేశారంటే దానివల్ల ఏదైతే జ్ఞానం చక్కగా కథలు చేస్తే ముందు కథలు చేస్తే సన్మార్గంలో ఉంటారు అందరూ. కనుక అన్నీ కావాలి. ఇవన్నీ మనకు చాలా అవసరం. ముందు సాహిత్యం తెలుసుకోవాలి, సాహిత్యం గానం గురించి తెలుసుకోవాలి, సంగీతం గురించి తెలుసుకోవాలి. ఇవన్నీ కలిస్తేనే రంగరిస్తేనే ఈ యొక్క నాట్యం అన్నారు. యంత్ర గాత్ర నృత్య సమ్మేళనము సంగీతం ఇచ్చేదే అన్నారు. ఆ సంగీతమే నాట్యం. పెద్దలారా ఈరోజు మీకు ఏం చెప్పా నేను? నాట్యం గురించి, నృత్యం గురించి, నృత్యం గురించి చెప్పాను. ఇంకా ఎంతో ఉంది చెప్పాల్సింది. ఆ తర్వాత కాలాతీతం అవుతుంది కాబట్టి మీరు నమస్కారం పెట్టండి నాన్న. రెడీ? అది పెద్ద నమస్కారం కూడా అవుతుంది. అది కూడా ఒకటి చెప్తాను నేను. చిన్న నమస్కారం ఇందాక చెప్పాము, ఇప్పుడు అది కూడా చెప్తాం ఒకసారి. పరీక్షల్లో ఇవన్నీ చాలా ఉపయోగపడతాయి. అది లేనా? రెడీ? కూర్చోండి. కొద్దిగా వెనక్కి వెళ్తాను. బాగా మీరు బాగా ఏమి లేదు. చాలా తాం తగిడ తాం తగిట తాం తగిట తో తై తగిట తై తగిట తో జత్తో
తతిహితతో తతహితహితతాం తతిహితతో రిగతం తద్ది దండ తజ్జన్నో తద్ది దండ దింద తనకు జడు తదనకు జడు తక దినతో చూడండి ఉందా తాం తకిట తాం తకిట తోం తెయ్ తకిట తెయ్ తకిట తోం తెయ్య తోం తతహిత తోం తతే తెహిత తతహిత తరిగిడతాం తతే తెహిత తతహిత తరిగిడతాం తతే తెహిత తతహిత తరిగిడతాం తద్దిం దండ తద్దింద తద్దిం దండ దింద తద్దిం దండ తద్దింద తద్దిం దండ దింద తద్దిం దండ తచ్చండు తకతిదతో ఇలా నమస్కారం ఇది అంతకుముందు చిన్నగా చెప్పాం. ఇప్పుడు ఈ విధంగా కూడా చేస్తాం. 2 రకాలుగా పెద్దలు మనకు అందించారు. దానికి అర్థం తర్వాత చెప్తాం. అందరూ ఈ యొక్క ఈ అంశాన్ని చూసినటువంటి యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ నొక్కి మీరు ఆ విధంగా చేసేస్తూ ఇంకా కొన్ని మీకు అందించగలుగుతారు. అందరికీ కూడా అందులో చిన్నవారిని కాదు పెద్దవారు కాదు అందరికీ మా యొక్క సాంప్రదాయం నాట్య సాంప్రదాయం కూచిపూడి నాట్యం ఏమిటి, ఒక భరత శాస్త్రం ఏమిటి అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ భరత శాస్త్రాన్ని గురించి నాకు తెలిసినంత వరకు అందరికీ అందిస్తారనే నా ఉద్దేశంతో ఈ విధంగా కార్యక్రమం చేస్తున్నాను. కనుక అందరూ మమ్మల్ని ప్రోత్సహించవలసిందిగా మీరు కూడా ప్రోత్సాహకులుగా 10 మందిలో మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ నమస్తే. తర్వాత జై హింద్. ఎందుకంటే మన యొక్క భరతమాతకి నమస్కారం చేసుకోవాలి, మన హిందూ దేశం యొక్క గొప్పతనం. అయితే మీరు వేదాంతం రాజేశ్యం 1955 అని మీరు దాంట్లో ఆ విధంగా యూట్యూబ్లో అవన్నీ దాంట్లో చేసినటువంటి కూచిపూడిలో ఉన్నటువంటి ఈ కూచిపూడి నాట్య శిల్పారామంలో నేను విద్యార్థులకు అందించిన విషయాన్ని మీరు కూడా చూడవచ్చు. తెలుసుకుని ఇంకేదన్నా అనుమానాలు ఉంటే నాకు కూడా తెలియపరచాల్సిందిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.